ఈరోజు నేను కద్దుకి ఖీర్ చేస్తున్నానండి. ఇంత పెద్ద సైజులో ఉండాలి. ఇది 2 తీసుకున్నాను నేను. ఇదొకటి ఒక్కొక్కటి కేజీన్నర ఉంది. 2 లీటర్లకి ఒకటి, 2 లీటర్లకి ఒకటి. ఇట్లా ప్రస్తుతానికైతే నేను 2 లీటర్లకి దీంతో కద్దు ఖీర్ చేయాలనుకున్నాను. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఎట్లా చేయాలో చూపిస్తాను. ముందుగా దీన్ని ఇట్లాంటి చాకుతో దీన్ని ఇట్లా తీసేయాలి. మొత్తం దీన్ని ఏమంటారు, ఇట్లా ఒలిచేయాలి. మొత్తం ఒలిచేసిన తర్వాత 3 భాగాలుగా కట్ చేసుకొని మళ్ళీ దీంట్లో 3 భాగాల్లో 4 పీసెస్ చేసుకొని దీంతో ఈ చిన్న సైజు దాంట్లోంచి గీరాలండి. ఇది చూపిస్తాను మెల్లమెల్ల మీకు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇది ఒలుస్తానండి. ఒలిచిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇది చూడండి, దీన్ని మొత్తం గీరేసిన తర్వాత దీని పొట్టు ఇట్లా వచ్చేసింది. ఇట్లాంటి నైఫ్ ఉంటేనే మంచిగా వస్తుందండి. చూడండి, నైఫ్ కూడా. ఇది 2 లీటర్ల పాలుకి ఇది ఒకటి. దీనికి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో మెల్లమెల్లగా మీకు చేస్తూ ఏమేమి వేయాలో చూపిస్తానండి. నేనైతే సాఫ్ట్గా గిరుగున్నాను. ఇదైతే ఫ్రెష్గా ఉంది. ఇదిగో చూడండి, ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చాను. ఇట్లా గీరుకొని సాఫ్ట్గా ఉంటుంది. ఇది కాస్త ఫ్రెష్ కాకపోతే మెత్తగా కూడా ఉంటుంది. ఇది ఫ్రెష్ కాబట్టి ఇట్లా సాఫ్ట్గా ఉంది. దీన్ని పొట్ట కూడా చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు దీన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. మళ్ళా 3 భాగాల్లో 4 పీసెస్లు కట్ చేసుకోవాలి. అది ఎట్టాగో మళ్ళీ చూపిస్తాను, చూడండి. ఇది ఇట్లా 3 పీసెస్లుగా కట్ చేసుకున్నాను. చూడండి, ఇది చూడండి. ఒక్కొక్క పీస్కి మళ్ళీ 4 పీస్ అన్నాను కదా, కోసుకున్న తర్వాత ఈ గింజలు అయితే మధ్యలో ఉందో దీన్ని మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాత మిగిలిన పార్ట్ మొత్తం దీంతో సన్నగా గిరుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత ఈ పీసే మాకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది తీసేయాలి. ఇది కూడా వేస్ట్ కాదండి. దీని గింజల్ని తీసి పడేసి దీన్ని కూడా కద్దు ఖీర్లో కలపచ్చు. మిక్సీలోకి వేసుకొని ఈ భాగం కూడా వేస్తారండి. ఇది ఆప్షనలే, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు, కానీ వేస్తే బాగుంటుంది ఈ భాగం. కానీ దీని గింజలు మాత్రం తీసి పడేసేయాలండి. ఓకేనండి, చూపిస్తాను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్. ఇదిగోండి, మొత్తం అయితే క్లియర్గా కోసేసానండి. ప్రతిదీ ఇట్లా ఉంటుంది. దీన్ని మేము బాగా శుభ్రమైన వాటర్తో ఒకసారి మంచిగా వాష్ చేసుకుంటే బాగుంటుంది. కడుక్కోవాలి దీన్ని.
కడుక్కొని గీరేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడే కడుక్కోవాలి. కడుక్కొని ఇంత గీరాలండి. ఓకేనా. ఇదిగోండి, గింజల్ని తీసేసి దీన్ని కద్దు ఒక మిడిల్ భాగంలో ఉండే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని గింజలని పూర్తిగా తీసేసామండి. దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసి పాలు పొంగేటప్పుడు దాంట్లో కలపాలి. అది ఎట్టాగో చూపిస్తానండి. ప్రస్తుతానికి ఇది చూడండి, ఇట్టా దీని గింజలన్నీ తీసేసాను. ఇది బాగా కడుక్కున్నానండి. ఇప్పుడు దీనికి గీరాలి. ఇక్కడ చూడండి, దీంతో కోయబోతే ఇది ఇట్లాంటి కొత్తవి ఈరోజు ఈ జనరేషన్లో ఇది వాడుతున్నారు. దీంతో సరిగా రావట్లేదండి. అందుకని ఇది పాతది. ఇది మా అమ్మమ్మలు మా అమ్మ వాళ్ళు యూజ్ చేసిన దాంతో చేస్తే బాగా వస్తుంది. దీంతో చేస్తేనే బాగుంటుంది. ఇట్లా చూడండి వేయాలి. ఏం లేదు, సింపుల్ ఇలా పట్టుకొని ఇట్లా చేస్తూ ఉండండి. ఇట్లా చేసేస్తే ఇట్లా అవుతుందండి. ఇవ్వండి, ఇలా చేసిన తర్వాత మొత్తం ఇలా అవుతుంది. కద్దు మొత్తం ఇట్లా చేసుకున్న తర్వాత దీనిలో నీళ్ళు కొంచెం ఒక మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోవాలి. నీళ్ళలో చూడండి, మీడియం ఫ్లేమ్ మీదనో లేక తొందర కావాలంటే హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, కద్దుని తురుముకున్న తర్వాత నీళ్ళలో వేసి ఇట్లా మరిగించుకోవాలి. మరిగించుకోవాలి కద్దుని. మామూలుగా అయితే పాలల్లోనే మరిగించుకోవచ్చు, కానీ ఇది చేస్తే కాస్త బాగుంటుంది. ఇంకా ఇదేంటంటే, అది మిగిలిపోయిన గుజ్జు ఉంది కదా, కద్దు ఒక గుజ్జు, దాని యొక్క పేస్ట్ అండి. ఈ బాగా మరిగించుకున్న తర్వాత పాలల్లో వేసిన తర్వాత దీన్ని కూడా, ఈ గుజ్జు కూడా దాంట్లోనే వేసాలి. అంటే పాలు కూడా మరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, బాగా మరుగుతుంది. ఇది కద్దు బాగా మరుగుతుంది. ఇంకోవైపు ఇట్లా కాజు అండ్ బాదాం ఇవి సన్నగా ఇట్లా కట్ చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇంకోటి కొన్ని మిగిలించాను, కొన్ని బాదాం, ఇంకా కొన్ని కాజులు ఉన్నాయి. ఇది గార్నిష్కి. ఇక్కడ చూడండి, ఇది కాజు బాదాం ఇట్లా కట్ చేసుకున్న తర్వాత బాగా మంచినీళ్ళతో 2 సార్లు కడిగి ఇట్లా మిక్సీలో వేసి మరిగించుకున్న పాలు చల్లగా చేసి ఇట్లా ఒక్కసారి పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళా ఇట్లా పాలేసి కాజు బాదాం ప్లస్ మిల్క్, వాటర్ వేయకుండా కాజు బాదాం ప్లస్ మిల్క్ ఇట్లా మెల్లిమెల్లిగా వేస్తూ ఉండాలా. బాగా కలపాలా. దాని తర్వాత మిక్సీకి వేయాలి. ఇట్లా ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ అయిన తర్వాత మళ్ళీ దీనిలో పాల కవ్వ అనేది కలుపుకోవాలి. ఇట్లా ఇక్కడ చూడండి, పాలు 2.5 లీటర్లు తీసుకున్నాను నేను. అంటే ఇది మామూలుగా అయితే 2 లీటర్లే ఇస్తారు, కాకపోతే నేను ఒక ½ లీటర్ ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను.
ఇది 2 లీటర్లకే కరెక్ట్. ఇది ఇప్పుడు పాలు మరిగించుకోవాలి. ఫస్ట్ పాలను పొంగనివ్వాలి. అవి బాగా మరిగి ఒకసారి పొంగనిస్తే దాని తర్వాత నేను వాటర్లో ఉడికించుకున్న సేమియా లీడ ఉన్నాయి, దాంట్లో కలిపేస్తాను. మామూలుగా అయితే డైరెక్ట్గా ఈ పాలు మరిగిన తర్వాత కద్దు సేమియా అనేది దీనిలోనే వేసేయాలి డైరెక్ట్గా. ఇప్పుడు బాగా వేడి అవుతుంది పాలు, దీని తర్వాత అది వేస్తానండి. ఇదిగోండి, పాలు బాగా మరిగి పైకి వస్తుందండి. ఇప్పుడు ఫ్లేము లోలో పెట్టుకోవాలి. ఫ్లేము లోలో పెట్టుకున్న తర్వాత ఈ వాటర్లో ఉన్న చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు దీన్ని వాటర్ ఉన్నా పర్వాలేదండి, మళ్ళీ అది ఆవిరైపోతాయి. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ పోవాలండి. ఇట్లా కొంచెం వేయాలి, కలుపుకుంటూ పోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకోవాలి. మెల్లిమెల్లిగా ఇట్లా రివర్స్ చేస్తూ మెల్లిమెల్లిగా లో ఫ్లేమ్ నుంచి చేయాలండి. ఇప్పుడు చూడండి, మొత్తం ఈ కద్దు సేమియాని పాలలో వేసేసాను. దీన్ని బాగా ఇప్పుడు ఫ్లేమ్ హైగా పెట్టుకొని ఒక 5 మినిట్స్ స్పీడ్గా కలుపుకోవాలి. బాగా ఇట్లా సేమియా అనేది ఎక్కడ కూడా ఒక్కొక్క దానికి ఒకటి తగిలించకుండా ఇట్లా. ఇందులో ఇంకా షుగర్ వేయలేదు. ఇవన్నీ బాగా మరిగిన తర్వాత షుగర్ వేయాలండి. కద్దు సేమియా మరుగుతున్న పాలలో ఇప్పుడు దీంట్లో గ్రీన్ కలర్ వేయాలి. ఈ గ్రీన్ కలర్ వల్లే కద్దు సేమియాకి ఒక బ్యూటీ అనేది వస్తుంది. ఇట్లా వాటర్లో కలుపుకొని ఇట్లా కలిపేసుకొని వేసేస్తే చాలండి. ఇప్పుడు చూడండి, మొత్తం గ్రీన్గా మారుతుంది. ఇప్పుడు బాగా మరిగింది, కలర్ కూడా వేసాము, కలర్ కూడా వచ్చింది. కాస్త లైటింగ్ పోయింది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ బాగా వచ్చిందండి. ఇప్పుడు షుగర్ వేయాలి. ఈ గ్లాస్ అంటే అర్ధ కేజీకి కాస్త తక్కువ ఉంటుంది. దీనికి ఫుల్గా నింపి 3 గ్లాస్ వరకు వేయాలి. మామూలుగా ఎన్ని లీటర్లు అయితే అవి లీటర్కి 2 గ్లాసులు వేయాలండి. ఇది కాకపోతే ఇప్పుడు 3 గ్లాసులు వేసాను నేను. ఇది 3 గ్లాసు. ఎందుకు 3 గ్లాసు అంటే దీనిలో మళ్ళా
ఒక గ్లాసుని మిగిల్చింది ఎందుకంటే 4 గ్లాసుల్లో ఒక గ్లాస్కి బదులుగా మిల్క్ మేడ్ అని ఒక స్వీట్ బాక్స్ ఉంటుంది, అది మిల్క్ మేడ్ అది కలుపుతాం లాస్ట్. ఎందుకంటే మరీ హెవీ స్వీట్ కూడా అయితే ఇది అంతగా రుచించదు. అందుకు 3 గ్లాసు వేసాను, 4 గ్లాసు బదులు 3 గ్లాసులు వేసాను మిల్క్ మేడ్. ఆ 4 గ్లాసుకి బదులుగా మిల్క్ మేడ్ కలుపుతానండి. ఇప్పుడు ఇది బాగా మరిగిపోయింది కదా, ఇటు చూడండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వెనిల్లా ఎసెన్స్. ఈ వెనిల్లా ఎసెన్స్ అనేది ఈజీగా దొరుకుతుంది మార్కెట్లో. ఇది వచ్చిందండి, ఇది మొత్తం వేసేస్తున్నానండి. ఇది మెల్లిగానే వేసుకోవాలి. ఇట్లా వేసేసిన తర్వాత స్మాల్ హోల్ వేసుకోవాలి. ఇది ఫుల్గా ఫాస్ట్గా వేయకూడదు. ఇట్లా వేసుకొని కలపాలండి. కద్దు ఖీర్కి 2 ప్రాణాలండి. ఫస్ట్ వచ్చేసి ఒకటి కలర్, ఇంకోటి వచ్చేసి వెనిల్లా ఎసెన్స్. ఇవి 2 కద్దు ఖీర్కి ప్రాణం అండి. ఇవి 2 లేకపోతే అసలు కద్దు ఖీరే అనిపించదు. అది ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఇంకా బ్యాలెన్స్ అనేది కలుపు. ఇట్టా కలిపిన తర్వాత దీనికి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది పేస్ట్ అండి. కాజు బాదాంని పాలలో 1 గంట మరిగిపెట్టిన తర్వాత మిక్సీలో వేసాము. కాజు బాదం కొద్దిగా వేసి అదే పాలు దీంట్లో వేసి బాగా పేస్ట్ చేసుకొని ఇట్లా బాక్స్లోకి తీసుకొని ఖవా ఉంటుంది కదా, పాల ఖవా, ఆ పాల ఖవా అనేది కూడా దీనిలోనే కలుపుకోవాలండి. అంటే 3 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కాజు పావు కేజీ, బాదాం పావు కేజీ ఖవా ఆప్షనల్ అండి. అర్ధ కేజీ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అర్ధ కేజీ ఖవా వేసాను దీనిలో. ఇది బౌల్ బాగా పెద్దది, ఇది మిల్క్లో కలిపి పెట్టాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది వేసేస్తానండి, దాంట్లో కలిపేస్తాను. ఇది కలిపిన తర్వాత ఇక్కడ చూస్తే సాబు చామల్ అనేది కూడా ఉందండి. ఇది ఆప్షనల్, మాకు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం కూడా లేదు. కాకపోతే నేను ఏ స్వీట్ చేసినా సాబుదానా అనేది ఖచ్చితంగా వేస్తాను. ఇప్పుడు కద్దు ఖీర్ ప్రాసెస్ అయితే అయిపోయింది కంప్లీట్గా. ఇంకా ఈ కద్దు ఖీర్ని దించుకొని ఈ పేస్ట్ దీంట్లో కలుపుకొని చల్లగా చేసుకోవాలండి. చల్లగా చేసిన తర్వాత మిల్క్ మేడ్ అనే బాక్స్ ఉంటుంది, ఆ మిల్క్ మేడ్ కలపాలి. అంతే అండి. మిల్క్ మేడ్ కలిపిన తర్వాత బాగా ఫ్రిడ్జ్లో ఇది ఒక 2 గంటలైనా ఉండాలంటే చల్లబడాలి దీనికి. ఎందుకంటే అప్పుడే ఇది అన్నీ పీల్చుకున్న తర్వాత ఇది టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఇది మిల్క్ మేడ్ అండి. మిల్క్ మేడ్ ఇది స్వీట్ బాక్స్ పేస్ట్ ఉంటుంది దీంట్లో. దీన్ని కద్దు ఖీర్లో వేయాలండి. ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది కద్దు ఖీర్లో కలిపేసాను చూడండి. కలిపేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇది ఎంటీ బాక్స్. దీని తర్వాత ఈ మిల్క్ మేడ్ మొత్తం కూడా వేసేసాను చూడండి. మిల్క్ మేడ్ వేసే ముందు మెల్లిమెల్లిగా కలపాలి.
ఇది ఖాళీ డబ్బా వేసేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇంకా గార్నిషింగ్కి కాజు బాదం నెయ్యిలో రోస్ట్ చేసుకొని ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇది చల్లబడితే ఇంకా టేస్ట్ వస్తుందండి. చూడండి, కద్దు ఖీర్ ఈజ్ రెడీ.